ఈ రోజుల్లో 100 మందిలో 90 మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ మధ్యన హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. ఆన్లైన్ పాలసీ కొటేషన్లో 2 యాడ్-ఆన్స్ లేవు. ఎందుకంటే ఆన్లైన్లో అవి రావు, అంటే ఉన్నా కూడా అవి కనబడవు. మనకు 100% నాలెడ్జ్ ఉంటే తప్ప ఆన్లైన్లో తీసుకోవద్దు అని మేము ఇందుకే చెప్తుంటాం. స్టార్ హెల్త్ పాలసీ ఉన్నవారు పోర్టింగ్ చేస్తామంటే అన్ని కంపెనీలు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాయి, కానీ ఒక్క కంపెనీ మాత్రం నేను చేయను అంటుంది. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైనా ఉందా అంటే, రవి ప్రీమియం మాత్రం 10 లక్షల రూపాయల పాలసీకి కట్టాడు, కానీ ప్రొటెక్షన్ మాత్రం 40 లక్షల రూపాయల వరకు వస్తుంది. దానివల్ల రవికి ఏంటి బెనిఫిట్ అంటే, హెచ్డిఎఫ్సి ఎర్గో ఆయన కట్టే ప్రీమియంపై 22.5% డిస్కౌంట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, క్లెయిమ్ చేశారని చెప్పి ప్రీమియం పెంచుతారా అంటే, మీకు దగ్గరలో ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంటే ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉండే ఒక లిస్టు చూడండి. ఆ లిస్టు ఆ హాస్పిటల్ యాక్సెప్ట్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ లిస్టు. అందులో మొదటి పేరు ఏ కంపెనీ ఉంది కామెంట్ చేయండి. 90% కేసుల్లో అది ఒకే ఒక కంపెనీ పేరు కామన్గా ఉంటుంది. అలాగే ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్సు, నర్సు, ఇంకా ఇతర స్టాఫ్, అక్కడికి వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటారు, అక్కడ కూడా మీకు కామన్గా ఒకే ఒక పేరు కనిపిస్తుంది. అలాగే స్టార్ హెల్త్ పాలసీ ఉన్నవారు పోర్టింగ్ చేస్తామంటే అన్ని కంపెనీలు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాయి, కానీ ఒక్క కంపెనీ మాత్రం నేను చేయను అంటుంది. చేస్తే డిడక్టబుల్తో మాత్రమే చేస్తాం అంటుంది. హైపర్ థైరాయిడ్ ఉన్నా, మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నా మీకు ఇందులో పాలసీ రావడం చాలా కష్టం. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో తోపైనటువంటి ఆ కంపెనీ పేరు హెచ్డిఎఫ్సి ఎర్గో, ఆ పాలసీ పేరు ఆప్టిమా సెక్యూర్. ఇప్పుడు కొత్తగా దానికి అప్డేటెడ్ పాలసీ కూడా వచ్చింది, దాని పేరు ఆప్టిమా సెక్యూర్ ప్లస్. ఈ వీడియోలో మనం ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు 4 ముఖ్యమైన విషయాలు పూర్తిగా క్లియర్ అవుతాయి. 1, 10 లక్షల రూపాయల పాలసీ కొన్ని సంవత్సరాల్లో ఎలా 1,20,00,000 వరకు పెరుగుతుందో, అది కూడా ఎక్స్ట్రా ప్రీమియం చెల్లించకుండా. 2, హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి సిటీస్లో ఉండే చాలా మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఎందుకు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. 3, ఈ 2 ప్లాన్ల మధ్య అసలు తేడా ఏంటో. 4, మీకు మీ కుటుంబానికి ఏ ప్లాన్ బాగా సరిపోతుందో తెలుసుకుంటారు. అయితే అసలు ఈ వీడియో చేయడానికి నాకున్న అర్హతలు ఏంటి? 1, నాకు ఇన్సూరెన్స్ అడ్వైజర్లో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు, 1000 లోపే ఉండొచ్చు. ఏజెంట్స్కు వీరికి తేడా ఏంటి అంటే, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మీకు ఒక కంపెనీ పాలసీ మాత్రమే అమ్మగలడు. మేము మీకు మీ ఫ్యామిలీకి తగిన పాలసీ ఇచ్చే ఏ కంపెనీ పాలసీ అయినా ఇస్తాం, అంటే అన్బయాస్డ్ అడ్వైస్ మాత్రమే ఇస్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 2026లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి? ఈరోజు హైదరాబాద్లోని ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీకి యావరేజ్గా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 8 లక్షల నుండి 15 లక్షల వరకు. క్యాన్సర్ ట్రీట్మెంట్కు 10 లక్షల నుండి 40 లక్షల రూపాయల వరకు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు. అలాగే గుంటూరు లేదా విజయవాడలోని ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్లో మామూలు అపెండిక్స్ ఆపరేషన్కే 1 నుండి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మన దేశంలో చాలా కుటుంబాలు అప్పుల్లో పడడానికి మెయిన్ కారణాల్లో ఒకటి ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ ఖర్చుల వల్ల కుటుంబాలు తమ జీవితాంతం దాచుకున్న సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మిడిల్ క్లాస్ కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ కవర్ మాత్రం చాలా తక్కువ. 10 సంవత్సరాల క్రితం 3 లక్షలు లేదా 5 లక్షల పాలసీ తీసుకొని ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు. కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ మాత్రం ప్రతి సంవత్సరం 14 నుండి 15% వరకు పెరుగుతున్నాయి. 2010వ సంవత్సరంలో తీసుకున్న 3 లక్షల పాలసీ ఈ రోజు ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్లో ఉపయోగం లేకుండా పోయింది. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఉద్యోగి, హైదరాబాద్లో పనిచేస్తున్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, మాదాపూర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ, విజయవాడలో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్క చిన్న వ్యాపారి, తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క టీచర్, అందరికీ సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఏదో ఒక పాలసీ కాదు, సరిపోయినంత కవర్ ఉన్న సరైన పాలసీ. అదే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా మనం హెచ్డిఎఫ్సి ఎర్గో గురించి తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి ఎర్గో భారతదేశంలో అత్యంత ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకటి. హెచ్డిఎఫ్సి అనే పేరు మన దేశంలో దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి తెలిసిన పేరు. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి ఎర్గోకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. 1,
వచ్చిన ప్రతి 100 క్లెయిమ్స్లో సుమారు 98 క్లెయిమ్స్ పే చేస్తుంది. ఇది ఇండస్ట్రీలోనే అత్యుత్తమ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని చెప్పొచ్చు. రెండవది, గత 15 సంవత్సరాల్లో 21,700 కోట్లకు పైగా హెల్త్ క్లెయిమ్స్ పే చేసింది. మూడవది, ఇందులో దేశవ్యాప్తంగా 1,500,000 మందికి పైగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. 4, మన దేశంలో సుమారు 17,000 క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్లోని అపోలో, యశోద, కిమ్స్, కేరు ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 5, 24 గంటల కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది 10 భాషల్లో. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. HDFC ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ప్లాన్ ఎందుకంత పాపులర్ అయిందో తెలుసా? దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. మీరు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నా అది నిజానికి 40 లక్షల రూపాయల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అదేలా అంటే ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. హైదరాబాద్లో మాదాపూర్లో ఉండే 37 ఏళ్ల రవి అనే ఒక IT ఎంప్లాయీ, ఆయనకు భార్య, ఒక బాబు ఉన్నారు. రవి 10 లక్షల రూపాయల బేస్ సమ్ ఇన్సూరెన్స్తో HDFC ఎర్గో ఆప్టిమా సెక్యూర్ పాలసీ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయల కవరు ఎలా పెరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, సెక్యూర్ బెనిఫిట్. పాలసీ తీసుకున్న మొదటి రోజే రవి పాలసీ కొనగానే HDFC ఎర్గో సెక్యూర్ బెనిఫిట్ అనే ఫీచర్ను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల ఆయన తీసుకున్న 10 లక్షల రూపాయల కవరు అదే రోజు 20 లక్షల రూపాయలుగా మారిపోతుంది. ఎలాంటి వెయిటింగ్ లేదు, ఎలాంటి కండిషన్స్ లేవు, పూర్తిగా ఆటోమేటిక్. దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ ఇచ్చినట్టు అనమాట. అది కూడా మొదటి రోజు నుండే. స్టెప్ 2, ప్లస్ బెనిఫిట్. ప్రతి సంవత్సరం మీ కవరు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తయిందని అనుకుందాం. HDFC ఎర్గో మీ బేస్ కవర్లో 50% ఎక్స్ట్రా కలుపుతుంది. రవి బేస్ కవరు 10 లక్షల రూపాయలు కాబట్టి 50% అంటే 5 లక్షలు. ఒక సంవత్సరం తర్వాత మొత్తం 20 లక్షల రూపాయలు, ఆ తర్వాత 25 లక్షల రూపాయలు అవుతుంది. సో 2 ఏళ్ల తర్వాత బేస్ కవరు 10 లక్షలు, సెక్యూర్ బెనిఫిట్ 10 లక్షలు, ప్లస్ బెనిఫిట్ 10 లక్షలు, మొత్తం 30 లక్షల రూపాయల కవర్. మీరు ఈ 2 సంవత్సరాల్లో క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఈ ప్లస్ బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. అంటే నో క్లెయిమ్ బోనస్ లాగా క్లెయిమ్ చేయకపోతేనే వస్తుంది అనే కండిషన్ లేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ అనమాట. ఇప్పుడు స్టెప్ 3, రీస్టోర్ బెనిఫిట్. క్లెయిమ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కవర్ వస్తుంది. ఎలా అంటే 2వ సంవత్సరంలో రవికి ఒక పెద్ద ఆరోగ్య సమస్య వచ్చిందని అనుకుందాం. హాస్పిటల్ బిల్లు 20 లక్షల రూపాయలు. ఆ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది. జనరల్గా చాలా పాలసీల్లో అంత పెద్ద క్లెయిమ్ చేసిన తర్వాత ఆ సంవత్సరంలో మిగిలిన కాలానికి మీ కవరు అయిపోతుంది. కానీ ఆప్టిమా సెక్యూర్లో అలా కాదు. దీనిలో రీస్టోర్ బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల బేస్ సమ్ ఇన్సూర్డ్ అయిన 10 లక్షల రూపాయలు మళ్ళీ ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతాయి. అంటే అదే సంవత్సరం మరొకసారి హాస్పిటల్లో చేరాల్సి వచ్చినా కూడా ఇంకా 10 లక్షల రూపాయల వరకు కవరు అందుబాటులో ఉంటుంది. ఇక స్టెప్ 4, ప్రొటెక్ట్ బెనిఫిట్. ఇది చాలామందికి తెలియని ఒక గొప్ప ఫీచర్. హాస్పిటల్ బిల్లులో కేవలం ఆపరేషన్ ఖర్చులే ఉండవు. గ్లౌస్, మాస్కులు, సిరంజీలు, బ్యాండేజీలు, కాటను, నెబులైజర్ కిట్లు ఇలాంటివి ఎన్నో చిన్న చిన్న వస్తువుల ఖర్చు కూడా ఉంటుంది. జనరల్గా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేయవు. అంటే ఆ మొత్తాన్ని మీరు జేబులో నుండే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆప్టిమా సెక్యూర్లో ప్రొటెక్ట్ బెనిఫిట్ ఉండడం వల్ల పాలసీలో ఇచ్చినట్టుగా ఈ నాన్ మెడికల్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. దీనివల్ల హాస్పిటల్ బిల్ పే చేసే సమయంలో మీకు షాకులు తగలవు. సో ఇప్పటి వరకు రవికి ఎంత కవర్ వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత రవికి ఉన్న మొత్తం ప్రొటెక్షన్ బేస్ కవరు 10 లక్షలు, సెక్యూర్ బెనిఫిట్ 10 లక్షలు, ప్లస్ బెనిఫిట్ 10 లక్షలు, రీస్టోర్ బెనిఫిట్ 10 లక్షలు, మొత్తం ప్రొటెక్షన్ 40 లక్షల రూపాయలు. అంటే రవి ప్రీమియం మాత్రం 10 లక్షల రూపాయల పాలసీకి కట్టాడు, కానీ ప్రొటెక్షన్ మాత్రం 40 లక్షల రూపాయల వరకు వస్తుంది. అందుకే ఈ ప్లాన్ 4x కవరేజ్ ప్లాన్ అని కూడా అంటారు. ఇక ఇప్పుడు ఆప్టిమా సెక్యూర్లో ఉన్న మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లు తెలుసుకుందాం. అందులో మొదటిది, రూమ్ రెంట్ లిమిట్ లేదు. మీకు నచ్చిన రూమ్ తీసుకోవచ్చు. సింగిల్ AC అయినా, సూట్ రూమ్ అయినా, నో లిమిట్. ఆ తర్వాత అతి ముఖ్యమైనది, కో పేమెంట్ లేదు. క్లెయిమ్ ఎలిజిబిలిటీ ప్రకారం ఖర్చు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. 10% లేదా 20% మీరు పెట్టుకోవాలి అనే కండిషన్ లేదు. ఇక నెక్స్ట్, డిసీజ్ వైజ్ లిమిట్ లేదు. కొన్ని పాలసీల్లో క్యాట్రాక్ట్కు 50,000 రూపాయలు మాత్రమే అని లిమిట్ ఉంటుంది. ఇక్కడ అలాంటి ప్రత్యేకమైన లిమిట్స్ ఏవి లేవు. ఇక నెక్స్ట్, ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. అంటే హాస్పిటల్లో చేరకముందు 60 రోజులు ఖర్చులు కవర్ అవుతాయి ఇందులో. అంటే డాక్టర్ కన్సల్టేషన్, టెస్టులు, మందులు అన్నీ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు ఖర్చులు కవర్ అవుతాయి. అంటే ఫాలోఅప్, ఫిజియోథెరపీ, మందులు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక నెక్స్ట్, ఆయుష్ చికిత్సలు కూడా ఇందులో కవర్ అవుతాయి. అంటే ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అన్ని పాలసీ కండిషన్ల ప్రకారం కవర్ అవుతాయి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, డే కేర్ ట్రీట్మెంట్స్ ఇవి కూడా కవర్ అవుతాయి. అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేని ట్రీట్మెంట్స్. ఎగ్జాంపుల్, డయాలసిస్, కీమోథెరపీ, క్యాట్రాక్ట్ సర్జరీ ఇలాంటివి అనమాట. వీటన్నిటికీ కవర్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి హోమ్ హెల్త్ కేర్ కూడా ఇందులో ఉంది. అంటే డాక్టర్ అడ్వైస్తో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చినా కూడా కొన్ని సర్వీసులు క్యాష్లెస్గా అందుబాటులో ఉంటాయి. ఇక ఎయిర్ అంబులెన్స్, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 5 లక్షల రూపాయల వరకు ఎయిర్ అంబులెన్స్ ఖర్చును కూడా కంపెనీ కవర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, క్లెయిమ్ చేశారని చెప్పి ప్రీమియం పెంచుతారా అంటే పెంచరు. మీరు క్లెయిమ్ చేశారని రెన్యువల్ టైంలో ప్రీమియం పెంచే సిస్టమ్ ఏది లేదు. మరి ఈ పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చా అంటే ఎస్ చేసుకోవచ్చు. ఏజ్కి ఎలాంటి మ్యాక్సిమం లిమిట్ లేదు. లైఫ్ లాంగ్ పాలసీని కంటిన్యూ చేయవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైనా ఉందా అంటే మీరు కట్టిన ప్రీమియంపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇప్పుడు చాలా మందికి పూర్తిగా అర్థం కాని ఒక ఫీచరు, కానీ సరిగ్గా ఉపయోగిస్తే ప్రతి సంవత్సరం వేల రూపాయలు సేవ్ చేసే ఒక ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు అగ్రిగేట్ డిడక్టబుల్. పేరు పడడానికి కాస్త కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా సింపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్న మన రవి హెచ్డిఎఫ్సి ఎర్గోకి ఇలా చెప్తున్నాడు, నాకు 37 ఏళ్ల వయసు, ఆరోగ్యంగా ఉన్నాను, ప్రతి సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సి వస్తే నేను మొదటి 25,000 రూపాయలు పే చేస్తాను, ఆ తర్వాత ఎంత ఖర్చు వచ్చినా మీరు కవర్ చేయండి. అంటే చిన్న మొత్తం రిస్క్ని రవి తన దగ్గర ఉంచుకున్నాడు. దానివల్ల రవికి ఏంటి బెనిఫిట్ అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆయన కట్టే ప్రీమియంపై 22.5% డిస్కౌంట్ ఇస్తుంది. ఉదాహరణకు రవి యాన్యువల్ ప్రీమియం మామూలుగా అయితే 24,000 అనుకోండి, 22.5% డిస్కౌంట్ తర్వాత అది సుమారుగా 18,600 రూపాయలకు తగ్గుతుంది. అంటే ఒక్క సంవత్సరంలో 5,400 రూపాయలు సేవ్ చేసినట్టు. ఇంకా ఎక్కువ డిడక్టబుల్ పెంచుకుంటే డిస్కౌంట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ మొదటి 1,00,000 రూపాయలు మీరు పే చేస్తారంటే సుమారు 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. మొదటి 3 లక్షల రూపాయలు నేను భరిస్తానంటే సుమారు 65% వరకు డిస్కౌంట్ వస్తుంది. చాలామంది తమ పేరెంట్స్కు మొదటిసారిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రీమియం లక్షల్లో ఉంటుంది కాబట్టి ఈ ఫీచర్ ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవర్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ఎంచుకుంటారు. ఇక ఇందులో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే మీరు ఈ డిడక్టబుల్ ఆప్షన్తో 5 సంవత్సరాలు ఈ పాలసీ కంటిన్యూ చేస్తే ఆ సమయంలో పాలసీలో ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి 61 సంవత్సరాల లోపు కనుక్కుంటే ఈ డిడక్టబుల్ని పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ కవరేజ్తో పాలసీ కొనసాగించవచ్చు. ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఫీచర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక డిస్కౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాలసీలో 1 కాదు 2 కాదు చాలా రకాల డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటిని మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే ప్రీమియాన్ని బాగా తగ్గించుకోవచ్చు. ఒకటి లైఫ్ టైం డిస్కౌంట్ 5%. మీ వయసు 35 సంవత్సరాల కంటే తక్కువ, మీరు మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 5% లైఫ్ టైం డిస్కౌంట్ వస్తుంది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ డిస్కౌంట్ ఒక్క సంవత్సరానికే కాదు, మీరు పాలసీ కంటిన్యూ చేసినంత కాలం ప్రతి రెన్యువల్లో కూడా ఉంటుంది. అందుకే 25, 27, 30 ఏళ్ళ వయసులోనే పాలసీ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్లో చాలా డబ్బు సేవ్ అవుతుంది. ఇక రెండవది ఫేవరబుల్ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ డిస్కౌంట్. అంటే మీ క్లెయిమ్ హిస్టరీ బాగుంటే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. మొదటిసారి పాలసీ కొనేవారికి మ్యాక్సిమం 21% వరకు, రెన్యువల్ సమయంలో సుమారు 18% వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. ఇక మూడవది లాయల్టీ డిస్కౌంట్. మీ దగ్గర ఇప్పటికే హెచ్డిఎఫ్సి ఎర్గోకి చెందిన మరొక పాలసీ ఉంటే, ఉదాహరణకు కార్ ఇన్సూరెన్స్ ఉంది, దాని ప్రీమియం 2,000 రూపాయల కంటే ఎక్కువైతే 2.5% లాయల్టీ డిస్కౌంట్ వస్తుంది. ఇక నాలుగవది ఫ్యామిలీ డిస్కౌంట్. అంటే ఫ్యామిలీ ఫ్లోట్ అనమాట. ఒకే పాలసీలో ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ని చేర్చితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఇక ఐదవది లాంగ్ టర్మ్ డిస్కౌంట్. 1 సంవత్సరం కాకుండా 2 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి పే చేస్తే 6% డిస్కౌంట్, 3, 4 లేదా 5 సంవత్సరాలకు ఒకేసారి పే చేస్తే 8% డిస్కౌంట్ వస్తుంది. దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటే ఆ టైంలో ప్రీమియం పెరిగినా కూడా మీపై ఎఫెక్ట్ ఉండదు. ఇలా సరైన డిస్కౌంట్లను కలిపి ఉపయోగిస్తే ప్రీమియం బాగా సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న అసలు విషయం, కొత్త విషయం, హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లస్. ఇప్పటి వరకు ఆప్టిమా సెక్యూర్ ఎలా పనిచేస్తుందో చూసాం, కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో ఇక్కడే ఆగలేదు. వాళ్ళు ఇంకొక ప్రశ్న వేసుకున్నారు, ఈ ప్లాన్ని ఇంకా బెటర్గా చేయలేమా? సంవత్సరం తర్వాత సంవత్సరం మీ కవర్కు ఎలాంటి లిమిట్స్ లేకుండా పెరుగుతూ ఉండేటట్టుగా చేయలేమా? సో దానికి ఆన్సర్ ఏంటంటే ఆప్టిమా సెక్యూర్ ప్లస్. అయితే మరి ఈ 2 ప్లాన్ల మధ్య అసలు తేడా ఏంటి? ఒకటి, ఆప్టిమా సెక్యూర్ మ్యాక్సిమం 4 రెట్ల వరకు మాత్రమే కవర్ పెరుగుతుంది, అక్కడే ఆగిపోతుంది. కానీ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ప్రతి సంవత్సరం మీ కవర్ పెరుగుతూనే ఉంటుంది, దానికి లిమిట్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విజయవాడలో ఉండే 35 ఏళ్ల గవర్నమెంట్ టీచర్ సురేష్ 10 లక్షల రూపాయల బేస్ కవర్తో ఆప్టిమా సెక్యూర్ ప్లస్ తీసుకున్నాడు అనుకోండి. మొదటి రోజే సెక్యూర్ బెనిఫిట్ వల్ల కవరు 20 లక్షలు అయింది. ఇక్కడ వరకు పాత ప్లాన్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ నుండే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అదేంటంటే ఇన్ఫినిటీ బెనిఫిట్. ఈ ప్లాన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఫీచర్, ప్రతి సంవత్సరం హెచ్డిఎఫ్సి ఎర్గో మీ బేస్ సమ్ ఇన్సూర్డ్కు సమానమైన మొత్తాన్ని మళ్ళీ జోడిస్తుంది, అంటే 100%. అంటే సురేష్ బేస్ కవర్ 10 లక్షల రూపాయలు కాబట్టి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత మరొక 10 లక్షల రూపాయలు జోడిస్తుంది. మొత్తం 30 లక్షల రూపాయల కవర్.
రెండవ సంవత్సరం మళ్ళీ 10 లక్షల రూపాయలు, మొత్తం 40 లక్షలు. మూడవ సంవత్సరం మళ్ళీ 10 లక్షలు, మొత్తం 50 లక్షలు. నాలుగవ సంవత్సరం మళ్ళీ 10 లక్షలు, మొత్తం 60 లక్షలు. ఐదవ సంవత్సరం 70 లక్షలు. 10వ సంవత్సరం 1,20,00,000. ఒక్కసారి ఆలోచించండి, సురేష్ మొదట తీసుకున్న పాలసీ కేవలం 10 లక్షలు మాత్రమే, కానీ 10 సంవత్సరాలు కంటిన్యూగా రెన్యూ చేస్తూ వస్తే ఆయన మొత్తం కవరు 1,20,00,000కు పెరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మధ్యలో సురేష్ 50 లక్షల వరకు క్లెయిమ్స్ చేసిన ఈ ఇన్ఫినిటీ బెనిఫిట్ అనేది ఆగదు. ప్రతి సంవత్సరం కవర్ పెరుగుతూనే ఉంటుంది. ఇదే ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. సో ఇప్పటివరకు ఆప్టిమా సెక్యూర్ ప్లస్ ఈ రెండు ప్లాన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు వీటి మధ్య ఉన్న అసలు తేడాలేంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫీచర్ వచ్చేసి మొదటి రోజు కవర్ ఆప్టిమా సెక్యూర్లో 10 లక్షలు 20 లక్షలు అవుతాయి. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో కూడా సేమ్. ప్రతి సంవత్సరం కవర్ పెరుగుతూ ఉంటుందంటే ఆప్టిమా సెక్యూర్లో ప్రతి సంవత్సరం 50% వరకే పెరుగుతుంది. ఎప్పటిదాకా పెరుగుతుందంటే మ్యాక్సిమం 100% వరకే. కానీ సెక్యూర్ ప్లస్లో ప్రతి సంవత్సరం 100%, కానీ ఎలాంటి మ్యాక్సిమం లిమిట్ లేదు. ఇక కవర్ పెరుగుతుందా అంటే ఆప్టిమా సెక్యూర్లో 4x వరకు మాత్రమే, కానీ సెక్యూర్ ప్లస్లో ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఇక రీస్టోర్ బెనిఫిట్ ఆప్టిమా సెక్యూర్లో సంవత్సరానికి ఒకసారి ఉంది. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో అవసరమైన సార్లు ఉంటుందన్నమాట. ఇక ప్రొటెక్ట్ బెనిఫిట్ దీంట్లో ఉంది, దాంట్లో ఉంది. రూమ్ రెంట్ లిమిట్ దీంట్లో లేదు, దాంట్లో లేదు. కో పేమెంట్ లేదు. ఇక ఎంట్రీ ఏజ్ దీనికి వయసు లిమిట్ లేదు, కానీ ఆప్టిమా సెక్యూర్ ప్లస్ అయితే 60 సంవత్సరాల వరకు మాత్రమే, అంటే స్టార్టింగ్ ఏజ్ అనమాట. ఇక ప్రీమియం ఏంటి అంటే ఆప్టిమా సెక్యూర్ కొంచెం తక్కువ ఉంటుంది, సెక్యూర్ ప్లస్లో అది కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు, 1 to 5% వరకు ఎక్కువగా ఉండొచ్చు. ఇక ఈ ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఉన్న ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ రీస్టోర్ బెనిఫిట్. ఆప్టిమా సెక్యూర్లో రీస్టోర్ బెనిఫిట్ ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది, కానీ ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో అవసరమైన సార్లు రీస్టోర్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కరీంనగర్లో ఉండే 45 ఏళ్ల బిజినెస్ పర్సన్ కృష్ణ 10 లక్షల బేస్ కవర్తో ఆప్టిమా సెక్యూర్ ప్లస్ తీసుకున్నాడు. 3 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి ఇన్ఫినిటీ బెనిఫిట్ వల్ల మొత్తం కవరు 50 లక్షలకు వచ్చింది. ఇప్పుడు 4వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు 3 పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చాయి. జనవరిలో గుండెపోటు వచ్చింది, బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది, హాస్పిటల్ బిల్లు 15 లక్షలు, క్లెయిమ్ అప్రూవ్ అయింది. మార్చిలో ఆయన భార్యకు క్యాన్సర్ అని తెలిసింది, కీమోథెరపీ స్టార్ట్ అయింది, మొత్తం ఖర్చు 12 లక్షలు, ఇది కూడా కవర్ అయింది. ఆగస్టులో కృష్ణ కింద పడిపోయి హిప్ బోన్ విరిగింది, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ 8 లక్షల క్లెయిము, ఇది కూడా అప్రూవ్ అయింది. ఒకే సంవత్సరంలో 3 పెద్ద హాస్పిటల్ ఖర్చులు మామూలు పాలసీ అయితే మొదటి క్లెయిమ్కో లేకపోతే రెండవ క్లెయిమ్కో కవర్ దాదాపు అయిపోయింది. కానీ ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ప్రతిసారి బేస్ కవర్ పూర్తిగా ఉపయోగించినప్పుడు అది మళ్ళీ ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతుంది, అవసరమైనన్ని సార్లు అవుతుంది. అందుకే ఆ సంవత్సరం మొత్తం కృష్ణ కుటుంబానికి కవర్ అయిపోతుందేమో అనే భయం లేకుండా ప్రొటెక్షన్ మొత్తం కంటిన్యూ అయింది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ప్రీమియం టైర్ సిస్టమ్. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో మీరు ఏ నగరంలో ఉంటున్నారో దాన్ని బట్టి ప్రీమియం మారుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఖర్చులు నిజామాబాద్తో పోలిస్తే ఎక్కువ. అలాంటప్పుడు 2 సిటీస్లో ఉండేవారు ఒకే ప్రీమియం ఎందుకు పే చేయాలి అనే ఆలోచనతో HDFC ఎరుగు ఈ టైర్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఉదాహరణకు మీరు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో ఉంటే టైర్ 5 లేదా టైర్ 6లో ఉండే అవకాశం ఉంది. అలాంటి వారికి టైర్ 1 నగరాల్లో ఉండే వారితో పోలిస్తే ప్రతి సంవత్సరం 4,000 నుండి 5,000 రూపాయల వరకు తక్కువ ప్రీమియం ఉండొచ్చు. అయితే ట్రీట్మెంట్ మాత్రం మీరు దేశంలో ఎక్కడైనా చేయించుకోవచ్చు. హైదరాబాద్ అపోలో అయినా, ఢిల్లీ ఎయిమ్స్ అయినా, ముంబై టాటా మెమోరియల్ అయినా అడిషనల్గా కో పేమెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 35 ఏళ్ల వ్యక్తి 10 లక్షల బేస్ కవర్తో ఆప్టిమా సెక్యూర్ ప్లస్ తీసుకుంటే ఇలా ఉండొచ్చు. టైర్ 1లో ఒక వ్యక్తికి సుమారు 19,500, ముగ్గురున్న ఫ్యామిలీకి సుమారు 27,500. అదే టైర్ 6లో ఉంటే ముగ్గురున్న ఫ్యామిలీకి సుమారు 13,600, ఇంకా లైఫ్ టైం డిస్కౌంట్, ఇంకా వేరే డిస్కౌంట్స్ అన్నీ కలిపితే కొన్ని సందర్భాల్లో 11,000 నుండి 15,000 మధ్యలో కూడా ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. అంటే నెలకు 900 నుండి 200 రూపాయలు. చాలామంది ఒకసారి బయట భోజనం చేయడానికి ఖర్చు చేసే డబ్బు కంటే కూడా తక్కువ. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము అతని ఫ్యామిలీకి సరిపోయే విధంగా 2 పాలసీలు వర్కౌట్ చేసి కొటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఈ ఆప్టిమా సెక్యూర్. ప్రీమియం 45,000 రూపాయలు. అతడు తర్వాత రోజు ఫోన్ చేసి పాలసీ బజార్లో 1,500 రూపాయలు తక్కువకే వస్తుందని అన్నాడు. పిన్ టు పిన్ కంపేర్ చేయండి సార్ అని చెప్పాము. మేము అన్ని యాడ్ ఆన్స్ ఇందులో ఇంక్లూడ్ చేసాము, కానీ ఆన్లైన్ పాలసీ కొటేషన్లో 2 యాడ్ ఆన్స్ లేవు. ఎందుకంటే ఆన్లైన్లో అవి రావు, అంటే ఉన్నా కూడా అవి కనబడవు. మనకు 100% నాలెడ్జ్ ఉంటే తప్ప ఆన్లైన్లో తీసుకోవద్దు అని మేము ఇందుకే చెప్తుంటాం. ఆ తర్వాత సర్వీస్ ఇష్యూ కూడా చూడాలి. మీరు ఫోన్ చేస్తే చాలు అని చెప్తారు. డైరెక్ట్గా వెబ్సైట్లో పాలసీ తీసుకున్నా కూడా వాళ్ళ నెంబర్ అందులో ఉంటుంది. 1 నొక్కండి 2 నొక్కండి అనే సర్వీసు ప్రాణం మీదకి వచ్చినప్పుడు పనికిరాదు. ఇష్యూ ఉంటే 1 గంట సేపట్లో రిజాల్వ్ చేయగలగాలి. అలాంటి ఈకో సిస్టమ్ ఉన్న వాళ్ళ దగ్గరే పాలసీ తీసుకోవడం బెటర్.
మేము మా క్లయింట్స్కు నా పర్సనల్ నెంబర్తో సహా 4 పర్సనల్ ఫోన్ నెంబర్లు ఇస్తాం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కాల్ చేయడానికి. ఇక అసలు విషయంలోకి వస్తే చాలామందికి తెలియనివి, ఆన్లైన్లో కనిపించకుండా ఉండేవి ముఖ్యమైనవి యాడ్ ఆన్స్. ఈ 2 ప్లాన్లలో కూడా అవసరాన్ని బట్టి కొన్ని యాడ్ ఆన్స్ తీసుకోవచ్చు. అవేంటంటే, ఒకటి ABCD క్రోనిక్ కేర్. ఏ అంటే ఆస్మా, బి అంటే బీపీ, సి అంటే కొలెస్ట్రాల్, డి అంటే డయాబెటీస్. ఈ 4 సమస్యలకు జనరల్గా 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ యాడ్ ఆన్ తీసుకుంటే కేవలం 31 రోజుల తర్వాతే కవర్ స్టార్ట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికి డయాబెటీస్, బీపీ ఉన్నవారు ఎక్కువ కాబట్టి మీకు బాగా ఉపయోగపడే యాడ్ ఆన్ ఇది. ఇక రెండవది ఆప్టిమా వెల్ బీయింగ్. హాస్పిటల్లో చేరకపోయినా డాక్టర్ ఫీజు, టెస్టులు, మందులు ఇలాంటి ఓపీడీ ఖర్చులకు ఈ యాడ్ ఆన్ ఉపయోగపడుతుంది. ఇక మూడవది సీరియస్ ఇల్నెస్ బూస్టర్. క్యాన్సర్, హార్ట్ అటాక్, బైపాస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి కొన్ని తీవ్రమైన వ్యాధులు వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం మీకు ఆల్రెడీ ఉన్న కవర్ను రెట్టింపు చేసుకునే ఫెసిలిటీ ఇచ్చేది ఈ సీరియస్ ఇల్నెస్ బూస్టర్. ఇక నాలుగోది క్రిటికల్ ఇల్నెస్ లంసమ్. ఈ పాలసీలో ఉన్న 51 క్రిటికల్ ఇల్నెస్లో ఏదైనా ఒకటి కన్ఫర్మ్ అయితే ఒకేసారి లంసమ్ అమౌంట్ ఇస్తారు. ఈ డబ్బును ఇంటి ఖర్చులకు కానీ, లేదా మీ శాలరీ ఆగిపోయిన సమయంలో కానీ, లేదా మీకు అవసరమైన విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఐదవది పేరెంట్హుడ్ రైడర్. మెటర్నిటీ, IVF, ఎంబ్రియో స్టోరేజ్ ఇలాంటి వాటి కోసం తీసుకునే రైడర్ ఇది. ఇక ఆరవది పర్సనల్ యాక్సిడెంట్ రైడర్. యాక్సిడెంట్ వల్ల చనిపోయినా లేదా పర్మనెంట్గా డిజేబిలిటీ వచ్చినా లంసమ్ బెనిఫిట్ అందుతుంది ఈ రైడర్ వల్ల. ఇక ఏడవది లిమిట్లెస్. ఇది చాలా పెద్ద రోగాలు, పెద్ద ప్రమాదాల కోసం దాదాపు అన్లిమిటెడ్ ప్రొటెక్షన్ కోరుకునే వారికి ఉపయోగపడే రైడర్ ఇది. ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సినవి వెయిటింగ్ పీరియడ్ గురించి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ పాలసీలో కూడా ఉన్నాయి. మొదటి 30 రోజులు యాక్సిడెంట్ తప్ప ఇతర వ్యాధులకు క్లెయిమ్ ఉండదు. ఇక నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు. కొన్ని ప్రత్యేక వ్యాధులకు మాత్రం సుమారు 24 నెలలు అంటే 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు క్యాట్రాక్ట్, హెర్నియా, పైల్స్, కిడ్నీ స్టోన్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ఇలాంటివి అనమాట. ఆ లిస్టు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక మూడవ వెయిటింగ్ పీరియడ్ PEDs అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఇంతకు ముందే ఉన్న వ్యాధులు. ఉదాహరణకు డయాబెటీస్, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలు. వాటికి 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ABCD యాడ్ ఆన్ తీసుకుంటే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్మా ఇవి 31 రోజుల తర్వాతే కవర్ అవుతాయి. ఇక ఇప్పుడు ఈ పాలసీలో అసలు కవర్ కానివి ఏంటి? కాస్మెటిక్ సర్జరీ, బరువు తగ్గించే ట్రీట్మెంట్స్, రిస్కీ స్పోర్ట్స్ ఆడి గాయాల పాలైతే కవర్ చేయరు, ఉండదు. ఇంకా రైడర్ లేకుండా మెటర్నిటీ బెనిఫిట్, ఆల్కహాల్ వల్ల లేదా డ్రగ్స్ వల్ల వచ్చే సమస్యలు, తనకై తాను చేసుకున్న గాయాలు ఇలాంటివి కవర్ కావు. ఏ హెల్త్ పాలసీకైనా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీకు ముందే ఉన్న వ్యాధులు ఏవైనా ఉంటే వాటి తప్పకుండా నిజాయితీగా చెప్పాలి. దాచిపెడితే అది తర్వాత బయటపడితే మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. చివరిగా మీరు ఏ పాలసీ లేదా ఏ కంపెనీ కంటే ముఖ్యం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఆలస్యం చేయకుండా ఉండడం. ఈ రోజుల్లో 100 మందిలో 90 మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ మధ్యన హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఉంటాయి. సో దయచేసి మీరు ఆ పరిస్థితి కోసం వెయిట్ చేయకండి. మరి ఎందుకు ఆలస్యం? మీకు మీ కుటుంబానికి అవసరమైన పాలసీని ఈ రోజే ఇప్పుడే తీసుకోండి. మీరు ఇంతకుముందే తెలియకుండా ఏదైనా పాలసీ తీసుకొని అది మీకు నచ్చకపోతే మీరు ఈ కంపెనీకి కానీ వేరే కంపెనీకి కానీ పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగానే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ తోపు కంపెనీతో పోటీ పడుతున్నటువంటి ఇంకొక తోపు కంపెనీ ICICI లాంబార్డ్ ఎలివేట్ గురించి వివరంగా తెలుసుకుందాం. బీ రిచ్, స్టే రిచ్.